అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నందిత గారు, ఫాదర్ తర్వాత మీకు టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఎట్లా ఉంది? గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నారు, ఎట్లా ఉంది రెస్పాన్స్? ఏమనిపిస్తుంది? మరి గతంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న గారు ఎన్నో డెవలప్మెంట్స్ చేశారు. మరి ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయాయి 80%. మరి ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో తప్పకుండా దాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తాము. దాని గురించే ప్రజల ముంగట వచ్చాము. తప్పకుండా పెండింగ్ వర్క్స్ని ఫుల్ఫిల్ చేస్తాము. అట్లనే కేసీఆర్ గారు ఎన్నైతే పథకాలు ఇప్పుడు స్కీమ్స్ ఉన్నాయో మరి ప్రతి గడపకి ముడుతున్నాయి. సో అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా మరి కేసీఆర్ గారే మళ్ళీ వస్తారని చెప్తున్నారు. మీరు మహిళ, మీకు కూడా అక్కడ పోటీగా మరో మహిళ ఉంది, గద్దర్ కూతురు. కొంచెం కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వాళ్ళకి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి, ఆమె కూడా తిరుగుతూ ఉంది. ఎట్లా ఉంది అనుకుంటారు మరి? అంటే అండి ఇప్పుడు అందరూ క్యాండిడేట్ని పెడతారు. తప్పకుండా మరి సాయన్న గారు 30 ఏళ్ళ నుంచి మరి కంటోన్మెంట్లో ఉన్నారు కాబట్టి మేము మా పని చేసుకుంటూ పోతాము. మరి ప్రజలే దానికి రిజల్ట్ ఇస్తారు. కంటోన్మెంట్లో లాస్ట్ టైంకి సంబంధించి ఇప్పుడు ఏమేమి చేంజ్ ఉండేటువంటి అవకాశం ఉంది? మీకు నిజంగానే బలమైనటువంటి ఒక గద్దర్ కూతురు, ఆయన ఆ లెగసీ తీసుకొని ఆమె వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిఫెన్స్ ఏరియా కాబట్టి తప్పకుండా దానికి టీపీటీ ఛార్జెస్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పకుండా దానికోసం మేము ఫైట్ చేస్తాము. మరి రానున్న రోజుల్లో ఇప్పుడు మిలిటరీ ల్యాండ్స్ ఏమైనా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, దాంట్లో ఎలా ఉండరు నార్మల్ పీపుల్, అవన్నీ కూడా మేము ఫైట్ చేస్తాం తప్పకుండా. మరి ఎట్లయితే సాయన్న గారు చేశారో మేము ముంగట ఈ బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ గారి నుంచి మేము ఏం చెప్పాము. మళ్ళీ December 3 తప్పకుండా దీని గురించి మాట్లాడతాం. బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలామంది టికెట్ ఆశించారు కంటోన్మెంట్ గురించి, చాలా పోటీ ఉండింది. కానీ చివరాఖరిలో కేసీఆర్ మీ వైపు మొగ్గు చూపురి మీకు టికెట్ అనౌన్స్మెంట్ చేశారు. మరి వాళ్ళంతా మీకు సహకరిస్తున్నారా? ఎట్లా ఉంది సిచ్యువేషన్? సహకరిస్తున్నారండి తప్పకుండా. కానీ వాళ్ళకి కొన్ని వేరే దగ్గర ఇన్ఛార్జ్ చేశారు కాబట్టి వాళ్ళు రాలేకపోతున్నారు. కానీ వాళ్ళు ఫోన్లో టచ్ ఉంటున్నారు. తప్పకుండా వాళ్ళ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పంపించి కలిపి పనులు చేసుకుంటున్నాం. ఖచ్చితంగా హోప్ ఉందా మీకు ఈసారి విజయం? తప్పకుండా 110%. ఎంత 100% మెజారిటీ చూద్దాం, కానీ గెలిపితే తప్పకుండా. మరి వెన్నెలకు పోటీ ఇవ్వబోతాం, ప్రజలే చెప్తారంటున్నా కదా, అంతే అండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.